ఈ ప్రపంచంలో మనకు తెలిసిన చరిత్ర ఎంత? మహా అయితే ఒక 5,000 సంవత్సరాలు. మరి అంతకుముందు? మనిషి ఇంకా అడుగుపెట్టని ప్రదేశాలు ఈ భూమి మీద ఉన్నాయా? శాటిలైట్ కళ్ళను కూడా మోసం చేయగల టెక్నాలజీ కొన్ని వేల ఏళ్ల క్రితమే ఉందా? హిమాలయాల గడ్డగట్టే చలిలో మనిషి ఊహకు అందని ఒక రహస్య సామ్రాజ్యం ఉంది. పాశ్చాత్య దేశాలు దీనిని షాంగ్రిలా అని పిలిచాయి. రష్యన్ పరిశోధకులు దీనిని ది వైట్ ఐలాండ్ అన్నారు. హిందువులు దీనిని సిద్ధాశ్రమం లేదా జ్ఞానగంజ్ అని కొలుస్తారు. కానీ పురాతన సంస్కృత గ్రంథాలు దీనికి పెట్టిన అసలు పేరు శంబల. ఇది కేవలం ఒక ఊరు కాదు, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక టైం క్యాప్సూల్స్. విష్ణు పురాణం ప్రకారం కలియుగాన్ని అంతం చేసే కల్కి అవతారం ఇక్కడే జన్మిస్తుంది. టిబెటన్ల నమ్మకం ప్రకారం ప్రపంచాన్ని రక్షించే చివరి యుద్ధం ఇక్కడి నుండే మొదలవుతుంది. అసలు శంబల అంటే ఏంటి? అది ఎక్కడుంది? నాజీల నుండి నేటి శాస్త్రవేత్తల వరకు అందరూ దీని వెనుక ఎందుకు పడ్డారు? హిమాలయాల గుండెల్లోకి ప్రయాణిద్దాం. వెల్కమ్ టు ది మిస్టరీ ఆఫ్ శంబల. శంబల అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. శం అంటే ఆనందం లేదా శాంతి, బల అంటే ప్రదేశం, అంటే శాంతి నిలయం. పురాణాలు దీనిని వర్ణించిన తీరు చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. టిబెటన్ బౌద్ధుల పవిత్ర గ్రంథం కాలచక్ర తంత్రలో శంబల గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది. ఈ నగరం మన సాధారణ నగరాల్లాగా ఉండదు. ఇది ఒక 8 రేకుల కమలం ఆకారంలో నిర్మించబడింది. ఈ నగరం చుట్టూ భారీ మంచు పర్వతాలు ఒక గోడలాగా రక్షణ కల్పిస్తాయి. దీని మధ్యలో కల్పవృక్షాలు, స్ఫటిక భవనాలు, బంగారు గోపురాలు ఉంటాయి. అక్కడి రాజులు కులిక రాజులు. వాళ్ళు సామాన్య మానవులు కాదు, వారు వేల సంవత్సరాలుగా జీవించి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానం మన ఊహకు కూడా అందదు. అక్కడ టెలిపతి ద్వారా మాట్లాడుకుంటారు. విమానాల వంటి వాహనాలు వాడతారని గ్రంథాల్లో ఉంది. ఇది బౌద్ధుల నమ్మకం మాత్రమే కాదు, హిందూ పురాణాల్లో కూడా శంబల గ్రామం గురించి ప్రస్తావన ఉంది. వ్యాసుడు రాసిన మహాభారతం మరియు విష్ణు పురాణంలో కలియుగంలో ధర్మం నశించినప్పుడు శంబల గ్రామంలో విష్ణు యశస్సుడు అనే బ్రాహ్మణుడికి కల్కి భగవానుడు జన్మిస్తాడని రాసి ఉంది. అంటే హిందూ మరియు బౌద్ధ మతాలు రెండు ఒకే ప్రదేశం గురించి మాట్లాడుతున్నాయి, కానీ పేర్లు వేరు. ఇదంతా పురాణమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చరిత్రలో ఎంతోమంది మేధావులు ఈ నగరాన్ని వెతకడానికి తమ జీవితాలను దారపోశారు. 1833లో హంగేరియన్ పండితుడు సోమాడి కరోస్ శంబల గురించి ప్రపంచానికి మొదటిసారిగా చెప్పాడు. అది 45 నుండి 50 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉందని అతను రాసుకొచ్చాడు. ఆ తర్వాత థియోసాఫికల్ సొసైటీ స్థాపకురాలు మేడం బ్లావట్కి శంబల అనేది భౌతిక నగరం కాదని, అది ఈతర్లో ఉండే అదృశ్య నగరం అని చెప్పింది. అక్కడి గురువులే మానవ జాతిని నడిపిస్తున్నారని ఆమె నమ్మేది. కానీ అందరికంటే ముఖ్యమైన వ్యక్తి రష్యన్ చిత్రకారుడు మరియు తత్వవేత్త నికోలస్ రోరిచ్. 1920లో రోరిచ్ అతని భార్య మరియు కొడుకుతో కలిసి హిమాలయాల్లో ఒక భయంకరమైన యాత్ర చేశారు. అతని ఉద్దేశం ఒకటే, శంబల రాజ్యాన్ని కనుగొనడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1927 ఆగస్టు 5న రోరిచ్ ఒక వింత సంఘటనను తన డైరీలో రాసుకున్నారు. వారు పర్వతాల మధ్య వెళ్తుండగా ఆకాశంలో ఒక పెద్ద గుడ్డు ఆకారంలో ఉన్న ప్రకాశవంతమైన వస్తువు వేగంగా వెళ్లడం చూశారు. అది సూర్యుడు కాంతిని పరావర్తనం చేస్తూ క్షణాల్లో మాయమైపోయిందంట. అప్పట్లో విమానాలు అంత ఎత్తులో ఎగిరే టెక్నాలజీ లేదు. మరి రోరిచ్ చూసింది ఏంటి? శంబల రక్షక వాహనాల. రోరిచ్ చివరికి శంబల ద్వారాల వరకు వెళ్ళాడని, కానీ లోపలికి వెళ్ళలేకపోయాడని ఒక వాదన ఉంది. అతను గీసిన పెయింటింగ్స్లో ఇప్పటికీ ఆ రహస్య మార్గాల క్లూస్ ఉన్నాయని నమ్ముతారు. ఇక్కడే కథ ఒక మలుపు తిరుగుతుంది. శాంతికి నిలయమైన శంబల కోసం ప్రపంచంలో అత్యంత క్రూరుడైన వ్యక్తి వెతకడం మొదలుపెట్టాడు. అతడే అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్కు నిగూఢ శాస్త్రాల మీద పిచ్చి ఉండేది. ఆర్యులు ఉత్తర ధ్రువం నుండి లేదా హిమాలయాల నుండి వచ్చారని హిట్లర్ నమ్మేవాడు. శంబల నగరంలో వ్రిల్ అనే ఒక అనంతమైన శక్తి ఉందని, అది చేతికి చిక్కితే ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చని భావించాడు. దీనికోసం అనే నెర్బ్ అనే ఒక రహస్య సంస్థను స్థాపించాడు. 1938లో యుద్ధం మొదలవడానికి సరిగ్గా ముందు హిట్లర్ తన కుడి భుజం లాంటి హెన్రిచ్ హిమ్లర్ ఆధ్వర్యంలో ఒక టీంని టిబెట్కు పంపించాడు. దీనికి ఎర్నస్ట్ షాఫర్ నాయకత్వం వహించాడు. వీళ్ళు టిబెట్ వెళ్లి అక్కడ ప్రజలకు పుర్రెలను కొలిచారు, బౌద్ధ సన్నాసులను ప్రశ్నించారు, శంబల మ్యాప్స్ కోసం ఆరా తీశారు. కొన్ని కాన్స్పిరసీ థియరీల ప్రకారం నాజీలకు శంబల దారి దొరకలేదు, కానీ వాళ్ళకు కొన్ని పురాతన టెక్నాలజీ క్లూస్ దొరికాయని, అందుకే జర్మనీ ఆ సమయంలో జెట్ ఇంజిన్లు రాకెట్లలో అంత అడ్వాన్స్గా ఉందని చెబుతారు.
కానీ నిజం ఏంటంటే శంబల అనేది అహంకారంతో వెతికే వారికి దొరికే ప్రదేశం కాదు. ఇంతకీ శంబల ఫిజికల్గా ఎక్కడుంది? దీనికి 3 ప్రధాన థియరీలు ఉన్నాయి. గోబీ ఎడారి సిద్ధాంతం. కొంతమంది పరిశోధకుల ప్రకారం శంబల ఒకప్పుడు గోబీ ఎడారిలో ఉండేది. అక్కడ జరిగిన ఒక మహాప్రళయం వల్ల అది భూమి లోపలికి లేదా ఇసుక కిందకు వెళ్ళిపోయిందని అంటారు. హలో ఎర్త్ థియరీ. భూమి లోపల ఖాళీ ప్రదేశం ఉందని, ఉత్తర ధ్రువం మరియు హిమాలయాల్లో దానికి ద్వారాలు ఉన్నాయని, అక్కడే శంబల ఉందని ఒక వాదన. మల్టీ డైమెన్షనల్ థియరీ. ఇది అందరూ ఎక్కువగా నమ్మే సిద్ధాంతం. శంబల హిమాలయాల్లోనే ఉంది, కానీ అది 4th డైమెన్షన్లో ఉంది. ఉదాహరణకు వైఫై సిగ్నల్స్ మన చుట్టూ ఉన్నాయి, కానీ కంటికి కనిపించవు. వాటిని పట్టుకోవాలంటే మన దగ్గర కరెక్ట్ పాస్వర్డ్ ఉన్న డివైస్ ఉండాలి. అలాగే శంబల కూడా ఒక హైయర్ ఫ్రీక్వెన్సీలోనే వైబ్రేట్ అవుతుంది. మనసులో మలినం లేని యోగులు తమ ఆత్మను ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడు మంచు కొండలో మాయమై బంగారు నగరం కనిపిస్తుంది. దలైలామా గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, శంబల అనేది మ్యాప్లో చూసి వెళ్లే ప్రదేశం కాదు, అది కర్మను శుద్ధి చేసుకుని వెళ్లే గమ్యం. శంబల ఎందుకు దాగి ఉంది? ఎవరి కోసం వేచి ఉంది? కాలచక్ర తంత్రం ప్రకారం 25వ కులికరాజు రౌద్ర చక్రిన్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు బయట ప్రపంచం పూర్తిగా చెడిపోయి ఉంటుంది. భౌతికవాదం పెరిగిపోయి మనుషులు యంత్రాల్లాగా మారిపోతారు. పాలకులు ప్రజలను దోచుకుంటారు. అప్పుడు ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దీనినే శంబల యుద్ధం అంటారు. హిందూ పురాణాల ప్రకారం ఇది కలియుగాంతం. శంబల గ్రామం నుండి కల్కి భగవానుడు తన అశ్వం దైవదత్తంపై ఆసీనుడై చేతిలో రత్నాల పిడి ఉన్న కత్తితో బయటకు వస్తాడు. ఆయనతో పాటు సిద్ధుల సైన్యం కదలి వస్తుంది. ఆ యుద్ధంలో అధర్మం నశిస్తుంది. కల్కి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత శంబల రహస్యం అందరికీ తెలుస్తుంది. భూమి మళ్ళీ స్వర్గంలా మారుతుంది. శంబల ఇది ఒక ఆశ. చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుతురు తప్పగా వస్తుందని చెప్పే ఒక భరోసా. ఆ నగరం నిజంగా ఉందో లేదో మనకు తెలియకపోవచ్చు, కానీ మన గుండెల్లో ఒక శంబలను నిర్మించుకోవచ్చు. శాంతి, ప్రేమ, ధర్మం ఇవే ఆ నగరానికి దారులు. మీరేమంటారు? కల్కి అవతారం నిజంగా వస్తుందా? శంబల ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయి? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంతసేపు నాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరిన్ని అద్భుతమైన మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.